స్వతంత్ర అభ్యర్థిగా కాకినాడ రోడ్డు నుంచి పోటీ చేశారు. చెల్లెమ్మ మీ అందరికీ పట్టాలు పక్కగా గృహాలు పక్కగా వాటర్ మీ అందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మీ అందరికీ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. కరిగోపాలకృష్ణ కానీ మీరు పోరాటం చేస్తారు మీకోసం. మీ అందరూ కూడా కరిగోపాలకృష్ణని దీవించండి. కరిగోపాలకృష్ణ పక్కగా పట్టాలు ఇప్పించి మీకు పర్మనెంట్ హౌస్ కూడా కట్టించి ఏర్పాటు చేస్తాను. మీ అందరికీ హామీ ఇస్తున్నారు కరిగోపాలకృష్ణ గారు. మర్చిపోక ఇబ్బందులకు నిలబడి ఆటోని కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకో. ఆటో వరకు వెళ్ళిపో. ట్రాక్టర్ కూడా వస్తుంది. బాగా లెఫ్ట్ సైడ్ తీసుకో. వెళ్ళిపోకో. లెఫ్ట్ తీసుకో. ముళ్ళలోకి వెళ్ళిపోక. ముళ్ళు అలా ఉండే. ట్రాక్టర్ వారు వెళ్ళిపోతారు. అలా ఉన్నాయి. ఇంకా కొంచెం 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 ముందుకెళ్ళి. ఓకే అలా ఉండే. వెళ్ళిపోతారు. అలా ఉన్నాయి. నైట్ ఆపడం కదా. అవి బాబు ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఫోన్ నెంబర్ ఇచ్చారా? మీకు జవాబుదారీగా ఉంటాను. ఏ పార్టీలు పెట్టిన అభ్యర్థులు వేసేస్తున్నాం. అన్ని గ్రామాల్లో తాటి మీదకి వచ్చి నన్ను ముందుకు నడిపిస్తారు. మీరు కూడా చేస్తేనే నేను ముందుకు వస్తాను. అంతే తప్ప వాళ్ళు ఎవరో చేస్తారు మీకున్న సమస్యలు నేను క్లియర్ చేస్తాను. ఓకే రుద్దమ్మా. ఎవరిని జగన్ గారు చూసేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని చూసేస్తారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ప్రస్తావించాను. ఎందుకు దశాబ్దాలు తరబడి బట్టలు లేకుండా, బట్టల గృహం లేకుండా, మంచినీరు లేకుండా ఎందుకు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాం? ఏదో జరుగుతుంది. ప్రభుత్వం మా ఊరిలో అడిగిపోయి కొన్ని లోకల్ సమస్యలు చెప్పారు. ఇప్పుడు నేను భావిస్తున్నానమ్మా. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చాను. మీకు పక్క గృహాన్ని పక్క పట్టాలు ఖచ్చితంగా చూసే పోరాటం చేస్తాను. మీకు అందిస్తున్నాను. మీరందరూ అవసరం ఆయన వచ్చారు. మర్చిపోకండి చెల్లెమ్మ. ఒక్కసారి అవకాశం ఇవ్వండమ్మా. మీకు దశాబ్దాలు పట్టాలి. దాని గురించి పోరాటం చేస్తాను. నేను పార్టీ నుంచి వచ్చినాను కాదు. పార్టీలు కట్టుబడి నూరు ముస్లింకి వచ్చాను. మీకోసం పోరాటం చేస్తారమ్మా. మీ పట్టాల గురించి అందరం చెప్పాము. మీరు ఆశించి ముందుకు నడిపించండి. అన్ని గ్రామాల్లో తాటి మీదకి వచ్చి నన్ను ముందుకు నడిపిస్తారు. మీరు కూడా చేస్తేనే నేను ముందుకు వస్తాను. అంతే తప్ప వాళ్ళు ఎవరో చేస్తారు మీకున్న సమస్యలు నేను క్లియర్ చేస్తాను. ఓకే రుద్దమ్మా. ఎవరిని జగన్ గారు చూసేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని చూసేస్తారు.